ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరొక్కసారి రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరికీ కూడా పంగనామం పెట్టిందని అనుకోవాలి. ఎందుకనంటే గత ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి అమ్మఒడి ఒకరికే ఇచ్చారు. మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము, ఎటువంటి షరతులు లేవు, 15,000 రూపాయలు ఇస్తాము, ఎటువంటి కోతలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయలు కోతలు విధించారు అని చెప్పేసి అప్పుడు చెప్పినటువంటి వీళ్ళే మేము వస్తే ఎటువంటి కోతలు విధించము అని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మొదటి సంవత్సరం మొత్తం తల్లికి వందలు మొత్తం ఎగనామం పెట్టారు, రెండో సంవత్సరం 20 లక్షల మందికి కోత పెట్టారు. ఇప్పుడు ఈరోజు మూడో సంవత్సరం కూడా రిలీజ్ చూస్తే 20 లక్షల మందికి ఈరోజు కోత విధించేటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారం 87 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈరోజు 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే 87 లక్షల మందికి కూడా తల్లికి వందనం ఇవ్వాల్సి వస్తే కేవలం 67 లక్షల మందికి ఇస్తున్నారంటే సుమారుగా 20 లక్షల మందికి ఎందుకు కోత విధించారు అంటే పిల్లలు స్టూడెంట్స్ అనేవాళ్ళు స్కూల్స్లో ఏమైనా తగ్గారా, దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎటువంటి షరతులు లేవు, ఎటువంటి నిబంధనలు లేవు, 15,000 ఇచ్చేస్తామని చెప్పి ఈరోజు 2,000 కోత విధిస్తూ 13,000 ఇస్తూ పైపెచ్చు ఈరోజు 67 లక్షల మందికే ఇస్తూ 20 లక్షల మందికి ఎగగొట్టినటువంటి ప్రభుత్వం. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అంటే ఈ 2 ఏళ్లలో సుమారుగా 5 లక్షల మంది పిల్లలు స్కూల్స్లో ఈరోజు మానేయడం జరిగింది. అంటే హాజరు తగ్గింది 5 లక్షలు. అంటే కేవలం తల్లికి వందనం అనేటువంటి ఏదైతే పథకం ఉందో సకాలంలో ఇవ్వకపోవడం, ఈ కోతలు విధించడం, చాలామంది తల్లులకు ఎగ్గగొట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కూడా అర్థమవుతుంది. మా డిమాండ్ ఒకటే, ఏదైతే మీరు ఎలక్షన్కు ముందు చెప్పారో ప్రతి విద్యార్థికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారో ఆ 87 లక్షల మందికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మీరు 15,000 ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం ఒక 2,000 రూపాయలు కట్ చేస్తే జగన్ని సైకో అని సంబోధించినటువంటి ఇదే లోకేష్ గారు ఈరోజు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఈరోజు వాళ్ళ ప్రభుత్వంలో 13,000 రూపాయలు ఈరోజు కట్ చేస్తూ స్కూల్స్లో ఎటువంటి మెయింటెనెన్స్ లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి నాడు నేడు ద్వారా తీసుకొచ్చినటువంటి స్కూల్స్లో ఎటువంటి ఇప్పుడు ఈరోజు ఫ్యాన్స్ పనిచేయట్లేదు, బోర్డ్స్ సరిగ్గా వర్క్ చేయనటువంటి పరిస్థితి, బాత్రూమ్ సరిగ్గా లేవు, కనీసం రన్నింగ్ వాటర్ సరిగ్గా లేదు, డ్రింకింగ్ వాటర్ సరిగ్గా లేదు. ఈరోజు మెయింటెనెన్స్ అనేది జీరో. అయితే మీరు కట్ చేసినటువంటి 2,000 రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయి? ఈరోజు చాలామందికి మా దగ్గరకు వచ్చినటువంటి చాలా వినతులు ఏంటంటే 13,000 కూడా సరిగ్గా రానటువంటి పరిస్థితి, 8,000 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 10,000 వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఫేక్గా వేరే వాళ్ళకి వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వంలో ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 87 లక్షల మంది పిల్లలకి కూడా తల్లికి వందనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీరు ఎందుకు కోత పెడుతున్నారు? ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఈ రోజు వరకు కంటిన్యూ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి అమ్మఒడి పథకం ఈరోజు కంటిన్యూషన్. మరి ఆయన అమ్మఒడి పథకం కంటిన్యూషన్ అయినప్పుడు మీరు ఫస్ట్ సంవత్సరం ఎందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకి తల్లికి వందనం ఇవ్వలేదని ప్రశ్నిస్తూ 87 లక్షల మందికి కూడా తల్లికి వందనం ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ కూటమి అనేది ఎన్నికల సమయంలో మనం చూసాం. ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అంటూ కనిపించిన ప్రతి బిడ్డకు కూడా మేము తల్లికి వందనం ద్వారా మీ అకౌంట్లో వేస్తాము అని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. గతంలో అసలు ఈ తల్లికి వందనం అనే పథకాన్ని ముందుగా అమ్మఒడి పేరుతో ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే స్కూల్లో డ్రాప్ అవుట్స్ని తగ్గించడం కోసం తల్లికి సహాయంగా ఉంటుంది అని చెప్పి అలా పిల్లల తాలూకా తల్లి అకౌంట్లో జగనన్న వేయడం ప్రారంభించారు. దాన్ని కాపీ కొడుతూ వీళ్ళు ప్రతి బిడ్డకు కూడా వేస్తాను అని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని ఇప్పుడు తీసుకుంటే మొదటి ఏడాది 15,000 ఇవ్వకుండా ఎగ్గొట్టిన పరిస్థితి మనం చూసాం. అది ఒక ఆన్గోయింగ్ స్కీమ్. దాన్ని ప్రభుత్వం వచ్చాక కంటిన్యూ చేయాల్సింది పోయి మొదటి ఏడాది ఎగ్గొట్టి 2వ ఏడాది ఏమో 15,000కేమో 13,000 మాత్రమే ఇవ్వడం జరిగింది. 3వ ఏడాది కూడా ఇప్పుడు 15,000కి గాను 13,000 ఇస్తామని చెప్పి మార్గదర్శకాలు రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఈ 3 సార్లుది తీసుకుంటే ఈ 2 ఏళ్లలో వీళ్ళు 3 విడతల్లో ఒకసారి 15,000, తర్వాత 2,000, 2,000 కలిపి మొత్తం 19,000 ప్రతి చదువుకునే విద్యార్థికి వీళ్ళు ఎగనామం పెట్టారు. అది కాకుండా ఎన్నికల సమయంలో వీళ్ళు చెప్పారు ఎటువంటి కూడా నిబంధనలు పెట్టము ఈ తల్లికి వందనం అమలు చేయడంలో అని చెప్పి ఈరోజు 14 రకాల నిబంధనలు పెట్టి
దీనికి అర్హులుగా ఉండేవాళ్ళు 2024లో తీసుకుంటే 87.41 లక్షల మంది ఉంటే ఈరోజు 22.65 లక్షల మందికి ఎగ్గొట్టి ఇంచుమించుగా 64 లక్షల మందికి మాత్రమే ఇవి వేయటానికి, అది కూడా 13,000 మాత్రమే వేయడానికి వీళ్ళు మార్గదర్శకాలు రిలీజ్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు పిల్లల తల్లుల్ని ఎంత దారుణంగా మోసం చేశారనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి మొదట ఒక 1,000 రూపాయలు కట్ చేయడం జరిగింది. దానికి లోకేష్ గారేమో 1,000 రూపాయలు కట్ చేసేశారు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. మరి ఇప్పుడు గత ఏడాది 2,000 వీళ్ళు కట్ చేశారు, ఈ ఏడాది కూడా 2,000 కట్ చేశారు. కానీ స్కూల్ మెయింటెనెన్స్కి ఆ డబ్బులు వేయని పరిస్థితి ఎవరి జోబుల్లోకి వెళ్ళాయి? మరి 1,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం కట్ చేసి స్కూల్ మెయింటెనెన్స్కి ఉపయోగించిన జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటే, ఇప్పుడు 2,000 రూపాయలు కట్ చేసి కనీసం స్కూల్ మెయింటెనెన్స్ కూడా చేయకుండా ఉంటున్న వీళ్ళని డబల్ సైకోలు అనాలా నాకు తెలియట్లేదు. ప్రజలు అదే ప్రశ్నిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు తీసుకుంటే ఎన్నికల సమయంలో ఎంత దారుణంగా ఎన్నో హామీలు ఇచ్చారు, మేనిఫెస్టోలో ఇచ్చారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నమ్మట్లేదు అని చెప్పి ఇంటింటికి బాండ్స్ పంచడం జరిగింది. రామానాయుడు గారు లాంటి వాళ్ళైతే కనిపించిన ప్రతి బిడ్డకు కూడా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అంటూ నమ్మబలికారు. ప్రతి సభల్లో కూడా, బహిరంగ సభల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలా ఈ తల్లికి వందనం ద్వారా 15,000 ఇస్తాను, ప్రతి బిడ్డకు కూడా ఇస్తానని చెప్పి ఈ విధంగా ఎగనామం పెడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం తాలూకా మోసాన్ని ఈరోజు గ్రహించారు. అసలు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కాదు, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే దాన్ని ఈ తల్లికి వందనం నిధులు విడుదల ద్వారా మార్గదర్శకాలు రిలీజ్ చేయడం ద్వారా మరొకసారి నిరూపించబడిందని తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా వీళ్ళు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా 15,000 రూపాయలు ప్రతి బిడ్డకి ఇచ్చేట్టుగా, ఆ బిడ్డ తల్లి అకౌంట్లో వేసేట్టుగా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి 15,000 వేయాల్సిందిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు, గడిచిన 2 సంవత్సరాల నుండి తల్లికి వందనం అనే కాకుండా ఇచ్చిన సూపర్ 6 అన్న ఇచ్చిన హామీలేవి కూడా సూపర్ ఫెయిల్యూర్గా మారే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నిల్చుంది. అయితే ఈ తల్లికి వందనం అని చెప్పి సంవత్సరానికి 15,000 అని చెప్పినా కూడా ఈరోజుకి ఎంతోమందిని ఎగ్గొట్టి కొంతమందిని తీసేసి, లేకపోతే పార్టీకి ఎవరైతే సపోర్ట్ చేశారో లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం అనేది నిజంగా దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి రానున్న రోజుల్లోని ఈ ఓన్లీ ఈ పథకమే కాకుండా ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేరకుండా, ఏవి కూడా తీర్చక ఈరోజు ప్రజలందరూ కూడా సీఎంని ఎదుర్కొనే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎవరి పాలన ఎలా ఉంది అని చెప్పి అందరికీ తెలిసి వస్తుంది. ఆ రోజు జగనన్న అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఒక బటన్ నొక్కి సంక్షేమ పథకాలన్నీ కూడా నేరుగా ప్రజలకి అందే విధంగా చేస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా 2029 ఎలక్షన్స్లో ఖచ్చితంగా జగనన్న వస్తారు. మళ్ళీ రాష్ట్రం ఈరోజు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్కి కంప్లీట్ ఆపోజిట్గా అందరికీ పథకాలన్నీ అందే విధంగా జగనన్న తీసుకొని వస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ సూపర్ 6 హామీలు ఏవైతే ఇచ్చారో దాంట్లో భాగంగా ఈ తల్లికి వందనం కూడా ఖచ్చితంగా తల్లులకి చేరాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సో ఈరోజు అందరికీ నమస్కారం అండి. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం కోసం సో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలకి మించి నేను ఇస్తాను, అంతకు మించి నేను మీకు సహాయం చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమ్మ ఒడి అనే పథకం ఏదైతే తల్లులకి ఒక చేయూతనివ్వాలి, పిల్లల్ని చదివించుకోవటానికి తల్లులు కష్టపడకూడదు అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమ్మ ఒడి అనే చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే దాన్ని కాపీ కొట్టి తల్లికి వందనం అని చెప్పేసి టీడీపీ వాళ్ళు పెట్టడం జరిగింది. ఆనాడు ఎన్నికల క్యాంపెయినింగ్లో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, లోకేష్ గారు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా 15,000 రూపాయలు తల్లికి వందనం కింద ఇస్తానని చెప్పినటువంటి వాళ్ళు మొదటి సంవత్సరం అంటే ప్రజలు కూడా దీని నిజమే కదా, జగన్మోహన్ రెడ్డి గారు తల్లులకి ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు మంచి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆశ అనేది ఉంటుంది.
ఆ ఆశతో ఓటేసి గెలిపించిన తర్వాత మొదటి సంవత్సరం పూర్తిగా ఆ పథకానికి పంగనామం పలికి కనీసం అమలు చేయకుండా అరక కొరకగా రెండో సంవత్సరము అంటే మనకి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 86 లక్షల మంది విద్యార్థులు ఉంటే వాళ్ళందరికీ ఇవ్వాల్సినటువంటి తల్లికి వందనం 15,000 రూపాయలు ఇవ్వకుండా కాలయాపన చేసి దాంట్లో దాదాపుగా 67 లక్షల మందికి ఇవ్వడం జరిగింది. దాదాపుగా 20 లక్షల పైన పిల్లలకి ఈరోజు ఎగనామం పెట్టే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. సో ఇంత దౌర్భాగ్యంగా ఈరోజు పరిపాలన చేస్తున్న ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆనాడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి పథకానికి ఏదైతే 2,000 రూపాయలు టాయిలెట్ మెయింటెనెన్స్ కింద ఏదైతే వాళ్ళు కట్ చేసుకోవటం జరిగిందో, లేనిపోని మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి అనకూడని మాటలు అని మీరు నానా రచ్చ చేసినటువంటి ఆ సందర్భంలో మేము వస్తే ఇన్ని అమలు చేస్తామని చెప్పారు కదా. కనీసం ఈరోజు మీరు ఒక్కొక్క తల్లిని కనుక మీరు అడిగి మీరు చెప్తే కనుక ఒకరికి 13,000, ఒకరికి 5,000, ఒకరికి 9,000 పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అరక కొరక అంటే దానికి అలోకేట్ చేయాల్సినటువంటి బడ్జెట్ అలోకేట్ చేయకుండా అరక కొరకగా ఈరోజు తల్లికి వందనం అమలు చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు ఏ మాత్రం కూడా సిగ్గు లేకుండా ప్రజలకి అదే పనిగా అబద్ధం చెబుతూ పబ్బం గడిపే పని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. అదంతా కూడా ఆడతల్లులు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేసేదానికి జగనన్నకి చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి తేడాని గమనించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మెచ్చుకునే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క తల్లి కూడా చేస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా డిమాండ్, మీరు ఎన్నికల హామీలో ఇస్తానన్నటువంటి 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీల మేరకు మరి ప్రతి తల్లికి జూన్ నెల మొదటి వారం వచ్చేటప్పుడు కల్లా మరి ఏ పిల్లలైతే పాఠశాలలో చదువుతున్నారో ఆ పిల్లలకి అందరికీ కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా తల్లికి వందనం అమ్మ ఒడి అనేటటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించడం అనేటటువంటి జరిగింది. మరి ఎందుకంటే పాఠశాలలు తెరిచిన వెంటనే ఆ పిల్లలకి కొంతమందికి బట్టలు ఉండేది కాదు ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే, అలాగే వాళ్ళు కొనుక్కోవడానికి పుస్తకాలు ఉండేది కాదు. మరి వాళ్ళు మరి ఇక్కడ ఆర్థిక పరంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చాలా వెనుకబాటుతనంతో ఉండేటటువంటి గిరిజనులు ఉన్నారు. మరి దానివల్ల మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమ్మ ఒడి అనేటటువంటి పథకం ద్వారా అనేక కుటుంబాలు మరి లబ్ధి పొందడం అనేటటువంటి జరిగింది. కానీ దాన్నే ఈరోజు తల్లికి వందనం అనేటటువంటి పేరుతో చాలామందిని ఆ పథకం నుంచి తప్పించినటువంటి దాఖలాలు, రకరకాలైనటువంటి కారణాలు చెప్పి అక్కడ మరి 4 వీలర్ ఉండేటటువంటి వాళ్ళకి బండి లేదని చెప్పేసి, అలాగే భూమి ఉండేటటువంటి వాళ్ళకు కూడా ఈ పథకం వర్తించేదని చెప్పేసి రకరకాల కారణాలతో వేలాది మందిని తప్పించినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి నేనైతే భావిస్తూ ఉన్నాను. కాబట్టి కూటమి ప్రభుత్వం నాయకులు ఇప్పటికైనా ఆలోచించి ఆ పథకాన్ని ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రతి విద్యార్థి ఎవడైతే ఉన్నారో వారు ఇచ్చినట్టు హామీ మేరకు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అయితే ఏ రకంగా అయితే చెప్పగలిగాడో మరి ఆ రకంగా ఈరోజు మరి ప్రతి చదువుకునేటటువంటి విద్యార్థికి ఆ పథకాన్ని వర్తింప చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఏదైతే తల్లికి వందనం అన్న పథకం ప్రతి ఒక్క అర్హత గల పేద కుటుంబాలకి తోడుగా నిలిచే పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తన మొదటి సంతకంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అమ్మఒడితో ప్రారంభించి ఎన్నో కుటుంబాలకు విద్య అభ్యసించుకొని ఉన్నతంగా ఎదగాలని విద్య అత్యంత ఆస్తిగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి దాన్ని విద్యార్థులకి అందజేశారు. అటువంటి కార్పొరేట్ స్కూల్కి ధీటుగా నాడు నేడు స్కూల్స్ని అభివృద్ధి చేయలో భాగంగానే మరి 15,000 ప్రకటించి మరి ఏ రోజు కూడా టైంకి క్యాలెండర్లో చూసుకునే విధంగా 5 సంవత్సరాలు కరోనాలో కూడా ఆటంకం లేకుండా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అదే పథకాన్ని పేరు మార్చి ఈరోజు
తల్లికి వందనము నేను వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాను, 15,000 ఇస్తాను, 13,000 ఇచ్చి 2,000 తీసేసుకున్నాడు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఈ కూటమిలో నుండే ముగ్గురు నాయకులు కూడా ఆ అబద్ధాలతో గద్దెనెక్కి ఈరోజు దాన్ని ఆచరణలో సాధ్యపడకుండా మళ్ళీ 15,000కు బదులు 13,000 ఇచ్చారు. కానీ ప్రతి తల్లి అకౌంట్లో చూస్తే ఏదో రకమైన కోతతో కొన్ని లక్షల మంది పిల్లలకి విద్య లేకుండా ఈరోజు చేశారు. వాళ్ళందరూ కూడా ఈరోజు లబోదిబోం అంటున్నారు. ఎందుకంటే 13,000 ఇస్తామని అన్నారు, 13,000 అంటే 2,000 తీసేసుకున్నారు. అంటే మెయింటెనెన్స్ కాదు, అవసరమని తెలియదా? పిల్లల తాలూకా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి, స్కూల్లో బాగుండాలంటే, ఆయాలకి జీతాలు ఇవ్వాలంటే తెలియాలనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చెప్పింది. మళ్ళీ వీళ్ళే దాన్ని కూడా ఆ పథకాన్ని అన్నిటినీ కూడా హైజాక్ చేసుకొని దాన్నే ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి ఈ సంవత్సరం గత సంవత్సరం ఒక అమ్మఒడి లేదు. ఈ సంవత్సరం కూడా జూన్ నెల ముందే తల్లులందరూ సంతోషంగా పిల్లలకు చదివించుకోవడానికి ఫీజులు కట్టుకోవడానికి వీలుగా చేస్తానంటే దాన్ని కూడా జూలై వరకు సాగదీసి ఇవ్వడం, స్కూల్ బుక్స్ కూడా సకాలంలో ఇవ్వకపోవడం, ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిర్వీర్యం చేయడం, ప్రతిదీ కూడా అడుగడుగున స్కూల్లో నుండే గోరు ముద్దలు మానేసి మధ్యాహ్నం స్కూల్ ఇష్టం వచ్చినట్టు చేసేసి కొన్ని స్కూల్ మెర్జ్ చేసి ఇప్పటికి కూడా స్కూళ్ళల్లో ఏ రకంగా కూడా పాఠాలు కానీ చదువుకునే పరిస్థితి లేని ఆ అమ్మఒడిని పూర్తిగా నిర్వీర్యం చేసే తల్లికి వందనం చేసి వారు పూర్తిగా స్థాయిలో సూపర్ 6 పథకాల హామీలో ఇవ్వలేకపోయిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం అంటే ఈ కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని ఒక పేరు పెట్టి పేద విద్యార్థులు పూర్తిగా చదువుకోవాలని చెప్పి తల్లికే బాధ్యతనిస్తూ ఆమె అకౌంట్లో ప్రతి సంవత్సరం ప్రతి డబ్బులు వేస్తూ పిల్లలు చదువుకోవడానికి అవకాశాలు ఇస్తే ఆ తర్వాత వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిడ్డకే ఇస్తున్నారు, మేము 2 బిడ్డలకి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ అక్కడ ఎటువంటి అన్కండిషనల్గా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజున విద్యార్థులకి ఎన్నో రెస్ట్రిక్షన్స్ పెట్టేసి అక్కడ సుమారు 20 లక్షల మంది విద్యార్థుల్ని వెనక్కి నెట్టేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు కూడా ఆగమ్య గోచరం అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు దేని మీద విద్యా వైద్యానికి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. ఎందుకంటే సొసైటీలోని అదొక సర్వీస్ సెక్టర్. ఒక విద్య ఎంత ఇంపార్టెంట్, వైద్యం అంత ఇంపార్టెంట్. పేదవాళ్ళకి అందరికీ కూడా ఆ 2 అందితే ఖచ్చితంగా ఈ సొసైటీ బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది అనే ఆలోచనతోటి ఆయన నిర్ణయాలు తీస్తే అది ఈరోజు నా తల్లికి వందమని పేరు పెట్టారు తప్పితే ఇప్పుడు అనవసరంగా ఏదో మెగా పేరెంట్స్ మీటింగ్ అంట ఎక్కడ స్కూల్స్లో వాటికి చేస్తున్నారు తప్పించి పబ్లిసిటీ తప్పించి పథకాలలో మాత్రం ఏమాత్రం కనిపించడం లేదు. ఇవాళ డైరెక్ట్గా వాళ్ళకి అకౌంట్లో పడే పరిస్థితి నుంచి ఈరోజు అందులోనే కూడా 2,000 కట్ చేసి మిగతా వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఈరోజు కంప్లీట్గా ఫెయిల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కానీ పేరు మార్చారు కానీ పథకం యాస్టీస్కి ఇచ్చే పరిస్థితి అయితే వాళ్ళకి ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఖచ్చితంగా ఈరోజు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఎటువంటి నిబంధనలు లేకుండా ఇస్తామని చెప్పారో ఖచ్చితంగా అవి ఇవ్వండి. అందరికీ కూడా పిల్లలకి ఇప్పటికే పిల్లలు చాలామంది స్కూళ్ళు మానేసే పరిస్థితి వస్తున్నారు. ఈ కార్పొరేట్ విద్యలకి ప్రోత్సహిస్తున్నారు. కార్పొరేట్ స్కూల్స్ కార్పొరేట్ కాలేజెస్కి ప్రోత్సాహాన్ని ఎక్కువ ఇస్తున్నారు. గవర్నమెంట్లో చదివే పిల్లలకి ఏమొచ్చి లేనిపోని నిబంధనలు పెట్టి పిల్లల మధ్యలో కూడా స్కూల్ మానేసే విధంగా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే హామీ ఇచ్చారో మీ తల్లికి వందనం అని పేరు పెట్టుకున్నారో పూర్తిగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మరి పథకాన్ని వర్తింప చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీ ప్రభుత్వంలో ఏదైతే వారు ఇచ్చినటువంటి హామీ ముఖ్యంగా ఈరోజు తల్లికి వందనం అనే పేరు పెట్టి అది గత ప్రభుత్వ హయాంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందనం అమ్మ ఒడి అనే ఒక పేరు నామకరణం చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. దానిని వీరు మరి తల్లికి వందనం అని పేరు పెట్టడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లవాడికి 15,000 చొప్పున ఇస్తాను, మెయింటెనెన్స్కి 1,000 రూపాయలు కట్ చేస్తామని చెప్పినప్పుడు ఇదే లోకేష్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అనేక రకాలుగా మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము ఈ రోజున మరి తల్లికి వందనం అనే పేరుతో మేము ఇస్తాము అని చెప్పారు. కానీ 1,000 రూపాయలు కాదు, మీరు కట్ చేసింది 2,000 రూపాయలు. కానీ ఈరోజు ఆ 2,000 రూపాయలకి సంబంధించి మెయింటెనెన్స్లో ఎక్కడైనా సక్రమంగా జరుగుతుందా?
అది లోకేష్ గారి ఖాతాలో పడుతుందా, లేక నిజంగానే అక్కడ మెయింటెనెన్స్కి అది ఉపయోగపడేలాగా చేస్తున్నారా? ఇది మాకు సూటిగా చెప్పాలి. ఎందుకంటే మీరు ప్రతిసారి అబద్ధాలతో ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి చూసాం. గతంలో మీ నాన్నగారు సుమారుగా 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి ఎన్ని రకాలుగా మోసం చేశారో మనం చూసాం. ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడుగా ఇప్పుడు లోకేష్ గారు కూడా సేమ్ అలాగే అబద్ధాలతో పప్పం గడిపేచే పరిస్థితిలో ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి మేము అడిగేది ఏమంటే, ఇంతమంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నప్పుడు కేవలం మీరు ఒక 28,000 వరకు మీరు పరిమితం చేశారు అంటే మీరు ఎంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఎంత మీరు దోపిడీ చేస్తున్నారు, ఎంత మోసం చేస్తున్నారు అనేది కూడా ప్రజలందరికీ తెలుసు, మహిళలకు బాగా తెలిసింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు దెబ్బతీసే విధంగా మేము వెళ్తాము, ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటేను ఎప్పుడూ కూడా ఏ ఇచ్చిన మాటని, ఏ ఇచ్చిన హామీని ఎప్పుడూ నెరవేర్చిన దాఖలాలు అయితే లేవు. చంద్రబాబు నాయుడు అంటే మహిళలను మోసం చేయడమే ఆయన ధ్యేయంగా పెట్టుకుని ప్రతిసారి కూడా మోసానికే పాల్పడుతున్నారు తప్ప ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీని కానీ చేసినటువంటి దాఖలాలు అతని ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రలో లేదు. బహుశా ఆయన ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రతిసారి కూడా మోసం చేసే అయ్యాడు. మహిళలకి అప్పుడు పసుపు కుంకాల కింద 10,000 ఇస్తానని చెప్పి అది కూడా ఇవ్వలేదు. అదేవిధంగా మరి మహిళలకి, డ్వాక్రా మహిళలకి రుణాలు మాఫీ చేస్తానని చెప్పి అది మాఫీ చేయలేదు. తర్వాత మన సూపర్ 6లు, సూపర్ 7లు అని చెప్పి ఈరోజు అమాయక ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కంటే ఎక్కువ సంక్షేమ ఫలాలు ఇస్తానని చెప్పి నమ్మించి మోసం చేసి అమాయక ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఇస్తారనేటువంటి ఒక అంటే ఎక్కువ వస్తుంది, లబ్ధి పొందుతామనేటువంటి మైకంలో వేసినటువంటి ఓట్లు వేసుకొని ఈరోజు వేయించుకొని ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కింద ప్రతి ఒక్కరికి ప్రతి ఏడాదికి వేసేవారు. ఈరోజు మీరు వచ్చిన మొదటి సంవత్సరం వేయనే లేదు, ఇప్పుడు 2,000 రూపాయలు కోత పెట్టి, అంటే సుమారు 19,000 రూపాయలు కోత పెట్టి ఈరోజు ఏదైతే మీరు తల్లికి వందనం అని చెప్పి అన్నారో అది పూర్తి స్థాయిలో ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 1,000 రూపాయలు కట్ చేస్తే మెయింటెనెన్స్ కింద మీరు చాలా మాటలు అన్నారు, సైకో అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. మరి ఈరోజు మిమ్మల్ని ఏమనాలి? మోసగారు అనరా? మిమ్మల్ని దగాకోర్ అనరా? మీరు మహిళల జీవితాలతో, విద్యార్థుల జీవితాలతో, రైతుల జీవితాలతో, ప్రతి ఒక్కరితో కూడా మీరు మోసం చేస్తున్నటువంటి మిమ్మల్ని ఏమనాలి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తల్లికి వందనం అనేది అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిల్లల భవిష్యత్తు బాగోవాలని చెప్పేసి ఆ రోజు అమ్మ అకౌంట్లో డబ్బులు పడితే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి పిల్లలు చదివించుకుంటారని చెప్పి ఒక మంచి ఆలోచనతో అమ్మఒడి కార్యక్రమాన్ని పెడితే దాన్ని కాపీ కొట్టి ఈవేళ తల్లికి వందనం అనే కార్యక్రమం ఇస్తామని చెప్పి ఈరోజు మోసం చేస్తున్నారు. ఈరోజు ఎందుకంటే ఈ తల్లిని మోసం చేస్తున్నారు, బిడ్డలను మోసం చేస్తున్నారు. తల్లికి వందనం అనేది మీరు తల్లికి అగనామం పెట్టినట్టుంది. ఎందుకంటే 3 ఏళ్ళు మీరు గెలిచి 3వ ఏట అయినప్పుడు ఒక ఏట ఫస్ట్ సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టారు. ఈ 2వ సంవత్సరంలోనేమో 2,000 కట్ చేసుకొని మళ్ళీ 3వ సంవత్సరంలో 2,000 కట్ చేసుకొని ఇవ్వడం ఎంతవరకు సమంజసమని మేమైతే ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే ఆ డబ్బులతో పిల్లలకు కావాల్సిన సామాగ్రి కొనుక్కోవాలని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఆలోచన చేస్తే ఈరోజు మోసపూరిత కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు. అన్నిట్లోనే మోసమే. ఈరోజు కూటమి ప్రభుత్వం అనేదానికన్నా మోసపూరిత ప్రభుత్వాన్ని పేరు పెట్టుకుంటే మీరు బాగుంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తాం.